నోటితో మాటలు దశాబ్దాలుగా చెప్తున్నాం. చేతల్లో మాత్రం ఆచరణ లేదు. ఆహ్, రాష్ట్రంలో గాని, దేశంలో గాని కూలీ రేట్లు పెరిగిపోవడానికి, కూలీల కొరత రావడానికి ప్రధాన కారణమైంది ఉపాధి హామీ పథకం. ఏ పని లేని రోజులలో ఉపాధిని ప్రభుత్వం కల్పించి, మినిమమ్ అమౌంట్ ఇచ్చి, మినిమమ్ పనులు చేపించుకోవడం. ఇక్కడ మినిమమ్ పనులు కాదు, అసలు పనే చేయకుండా లేదా పని పాట లేకుండా తయారు చేస్తున్న పథకాలే ఎక్కువ. సరే ఉపాధి హామీ మీద గతంలో కూడా విమర్శలొచ్చినాయి. ప్రభుత్వాలు ధైర్యం చేయట్లేదు. రైతులు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. బిల్డర్లు కాదు ముఠా మేస్తులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారానికి, వ్యవసాయానికి అతిపెద్ద సంక్షోభం తెచ్చిపెట్టింది ఉపాధి హామీ పథకం. ఇప్పుడు దాని పేరు మార్చి జీ అన్నటువంటి పేరుతో ఇదివరకు 100 రోజుల పనిని ఇప్పుడు 125 రోజులు పెంచారు. వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ ట్రిప్ అయినా చేసే దమ్ముందా మీకు? ఎవరైతే ఒక్కొక్క ఊర్లో ఉపాధి హామీ కోరుతున్నోళ్ళందరినీ రైతుల్ని, రైతు కూలీల్ని, ఆ ఊళ్ళో ఉన్న రైతులకి ఫ్రీగా పనిచేసి పెట్టమనండి. ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వండి. రైతు కూడా ఇస్తాడు ఒక 100, 200. తద్వారా సమస్య సాల్వ్ అవుతుంది. రైతు దగ్గర 500, 600 వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ 200, 300 వస్తుంది కాబట్టి. కాబట్టి ఆ సమస్య పరిష్కరించబడాలి. రైతుకి తక్కువ ధరకు కూలి, అదే సందర్భంలో ప్రభుత్వానికి పని పర్ఫెక్ట్‌గా జరగటం. అప్పుడు ఒక బాధ్యతాయుతమైన పని నడుస్తుంది. ఇది విడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలబడుతున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే సమస్య.